ఇక్కడ లోగో టీవీ సంబంధించి మిత్రుడు అన్నా తెలంగాణ భవిష్యత్ కోసం ఇంకొక ప్రాంతీయ పార్టీ అవసరం, ఆ ప్రాంతీయ పార్టీ కాకుంటే టిఆర్ఎస్ ఇలా రెండిటిని ఎన్నుకోవాలి, దేశం మొత్తం ప్రాంతీయ పార్టీలకే ఎంపీ సీట్లు ఇస్తే మన తెలంగాణ దరిద్రులు మాత్రం జాతీయ పార్టీలకు ఎంపీ సీట్లు ఇచ్చిండ్లన్నా అని ఒక మిత్రుడు ఒక నెటిజన్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేను మరీ చెప్తున్నా, రాజకీయం మీద సంపూర్ణమైన అవగాహన కలిగిన వ్యక్తిగా దగ్గర ఒక 15 సంవత్సరాలు మీడియాలో అనుభవం ఉన్న వ్యక్తిగా, ఒక 10 సంవత్సరాలు రాజకీయాలను అతి దగ్గరగా చూస్తున్న వ్యక్తిగా చెప్తున్నా, ప్రాంతాలకు ఈ దేశం అనేది ఒకటే జాతితోటి ఏర్పడింది కాదు. ఇది విభిన్నమైన జాతులు, విభిన్నమైన సంస్కృతులు, విభిన్నమైన ఆచారాలు, విభిన్నమైన ప్రాంతాలు, భాషా భేదం, ప్రాంత భేదం, కులమత భేదాలు, ఇట్లా అనేకమైన భిన్నమైన ఆచారాలతోటి ఈ దేశం ఏర్పడ్డది. కాబట్టి ఏ ప్రాంతానికి సంబంధించి ఆ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఈ ప్రత్యేకతను కాపాడుకోవాలన్నా, మన హక్కులను మనం కాపాడుకోవాలన్నా, మన వర్ణనలు మనం కాపాడుకోవాలన్నా ప్రతి రాష్ట్రానికి ఒక ప్రాంతీయ పార్టీ లేదా 2 ప్రాంతీయ పార్టీలు, ఒక 3 ప్రాంతీయ పార్టీలు ఉంటాయి. మనది కొత్తగా ఏర్పడ్డ ప్రాంతం కాబట్టి, కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం కాబట్టి మనకు ఒకటే పార్టీ ఉన్నది. మనం ఇంకొక 2 పార్టీలు లేదా ఒక పార్టీని ఖచ్చితంగా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అప్పుడే ఈ ప్రాంతం మరింత సురక్షితంగా, మరింత బలంగా రాజకీయంగా ముందుకు పోతుంది. లేకపోతే పసిగుడ్డిని చిరిమేసినట్టు చిరిమేస్తారు. కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, రాష్ట్రాన్ని పసిగుడ్డును చిరిమేసినట్టు చిరిమేస్తారు. ఆదిలోనే దీన్ని అంతం చేస్తారు. తెలంగాణకు అంటూ ఒక గొంతు లేకుండా నులిమేసే ప్రయత్నం చేస్తారు. నేను చెప్తే కొంతమంది తెలిసి తెలియని వాళ్ళు అర్థం చేసుకుంటలేరు. కేసీఆర్ మీద కోపంతో రాష్ట్రాన్ని ఆగం చేసుకునే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ కేసీఆర్ కుటుంబమో ఇంకొకరో ముఖ్యం కాదు. ఇక్కడ తెలంగాణ ప్రాంతం మాత్రమే శాశ్వతం. కేసీఆర్ ఒక రాజకీయ నాయకుడిగా వచ్చిండు, ఒక ముఖ్యమంత్రి అయిండు, మళ్ళీ ఓడిపోయిండు, మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడా కాదా అది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. కేటీఆర్ ఆయన దారిలో వస్తుండు, ఆయన ముఖ్యమంత్రి అవుతాడా కాదా తర్వాత విషయం. కానీ తెలంగాణ అనేది ఇక శాశ్వతం. తెలంగాణ ప్రాంతమే శాశ్వతం. తెలంగాణ ప్రాంతం శాశ్వతంగా నిలిచి గెలవాలంటే ప్రాంతీయ పార్టీలే ఉండాలి. దేశమంతా ప్రాంతీయ పార్టీలకే జై కొట్టింది. మన దరిద్రులు మాత్రం ఈ తమ్ముడు చెప్పినట్టు మన ఓటర్లు మాత్రం సగం కాంగ్రెస్కి ఇచ్చిండ్రు, సగం బీజేపీకి ఇచ్చిండ్రు. బీజేపీ కాంగ్రెస్ వీళ్ళ తాతల చుట్టాలో వీళ్ళ నాయనమ్మల చుట్టాలో అన్నట్టు ఆ ఓట్లు తీసుకపోయి ఇలా వేసిండ్రు, తెలంగాణ గొంతు కోసే ప్రయత్నం చేసిండు. ఈ తమ్ముడు చెప్పింది నిజం. ఎంత ఆవేదన ఉంటే తెలంగాణ దరిద్రులు అని పోల్చాలి ఈ తమ్ముడు. ఇక ఓటర్లకు జ్ఞానం లేదు కాబట్టి వేసి పడేసాడు.